మండలంలో వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీలుగుమిల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కోర్స పోచమ్మ అధికారులకు సూచించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కోర్స పోచమ్మ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పోచమ్మ మాట్లాడుతూ ఆలోచించి మనం అలాగే డాక్టర్ గారికి కూడా ఇప్పుడు వర్షాకాలం కాదండి, మలేరియా ఇలాంటివి వస్తున్నాయి. వాళ్ళు కూడా అసమర్థంగా ఉంటారు. మరి ప్రతి ఒక్కరికి మరి నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి. అందరికీ థ్యాంక్ యూ. మండలంలో ఆయా శాఖలకు సంబంధించి చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా మారుమూల గ్రామాలైన గిరిజనులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. దాంట్లో ఏంటంటే బిల్ కలెక్టర్స్, జూనియర్ అసిస్టెంట్స్, శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ మేస్త్రి కానీ ఇలాగా పంచాయతీలన్నింటికి కూడా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వారు గ్రేడ్స్ అనేవి రివైజ్ చేశారండి. అది ఒక ఈ వారం 10 రోజుల్లోపు వాటికి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. దీని తర్వాత ఇంటి పన్ను వసూలుకు సంబంధించి మనం సొంత పంచాయతీ అని చెప్పి ప్రభుత్వం వారు ఆన్లైన్ పోర్టల్ అనేది తీసుకొచ్చారు. దాని ద్వారా ఏంటంటే ఇప్పటిదాకా మనకున్న బాకీలు, ఏరియాస్, అలాగే ఈ సంవత్సరం నుండి కూడా మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా ఇంటి పన్ను వసూలు అనేది చేయమన్నారు. అది జనాలు కూడా సులభంగా కట్టడానికి ఏంటంటే మన మిత్ర వాట్సాప్లో కూడా మనం మెసేజ్ చేసుకుని మీ ఇంటి పన్ను, మీ డోర్ నెంబర్ కానీ అసెస్మెంట్ నెంబర్ కానీ తెలిస్తే డైరెక్ట్గా జనాలైనా ఎవరి ఇంటి పన్ను వాళ్ళు కట్టచ్చు. మన ఆఫీస్కి వచ్చాక కూడా ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్పే కానీ యూపీఐ దేని ద్వారా అయినా కూడా ఇంటి పన్ను అనేది కట్టచ్చండి. నగదు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల కొంచెం చోట్ల ఏంటంటే జమ చేయడం లేట్ అయ్యి టెంపరీగా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో మొత్తం కూడా అవుట్ అండ్ అవుట్ డిజిటల్గా చేయమని చెప్పారు సార్. అవి కూడా మన ఈ సెప్టెంబర్ నుండి కలెక్షన్స్ అనేవి కూడా స్టార్ట్ చేసాము. ప్రస్తుతం మన మండలం వచ్చేటప్పటికి జిల్లాలో 3వ స్థానంలో ఉందండి. ఇంటి పన్ను వసూళ్లు కూడా ప్రస్తుతం మనకి ఏరియాస్ వచ్చేటప్పటికి దగ్గర 25 లక్షల రూపాయలు ఉన్నాయండి. ఈ కరెంట్ 25-26 కాకుండా ముందు సంవత్సరాలు వసూలు చేయాల్సిన బాకీ చేయకుండా వాటి మీద ప్రత్యేకంగా ఈ నెలాఖరు కూడా స్పెషల్ డ్రైవ్లో పెట్టి వసూలు చేయమని చెప్పాము. ఆ ఏరియాస్ అయిపోయాక వచ్చే నెల నుండి కరెంట్ డిమాండ్ కూడా మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా అవుతుందండి. ఈ కొంచెం జనాలకు కూడా ఆన్లైన్ వసూలు గురించి చెప్పడానికి కూడా త్వరలో క్యాంపెయిన్ లాంటివి కూడా తీసుకుంటామండి. ఈ సమావేశంలో ఎంపీడీఓ నిఖిల్ శరణ్, తహసీల్దార్ ఉదయ్ కుమార్ నాయక్, పశుసంవర్ధక శాఖ, వెలుగు, విద్యుత్ శాఖ, ఉద్యానవన శాఖ, విద్యాశాఖ, ఇరిగేషన్, రెవెన్యూ, హౌసింగ్, ఐసిడిఎస్, అటవీ శాఖ, సోషల్ వెల్ఫేర్, ఏటీడబ్ల్యూఓ చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు తాటియాకులగూడెం ఎంపీటీ సభ్యుడు సున్నం సురేష్, దర్భగూడెం పంచాయతీ సర్పంచ్ పుంజా ఉషారాణి, నాయకులు బూరుగు ప్రేమ్ కుమార్, నాడి శ్రీను, పుంజా చినరాముడు, వంకా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏవీ9 టీవీ న్యూస్ జీలుగుమిల్లి.